హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి దూరదర్శన్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి. 30,000కి పైగానే మీకు సాలరీ ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష లేదు, ఎటువంటి ఫీ కూడా లేదు. జస్ట్ అప్లికేషన్ పెడితే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి డైరెక్ట్గా జాబ్ ఇస్తున్నారు. అర్జెంట్గా మాకు జాబ్ కావాలి అనే వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ చూసేసి వెంటనే జాబ్స్కి అయితే అప్లై చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్, వెంటనే వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని కంప్లీట్గా చూసేసి జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. గాయస్, మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. 10th క్లాస్ అర్హతతో మన సొంత రాష్ట్రంలోని ఎంటీఎస్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 35,000 వరకు సాలరీ వస్తుంది స్టార్టింగ్లోనే. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ నేను కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఇక వీడియో అయితే చూడండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, ప్రసార్ భారతి మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండియాస్ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్ అయినటువంటి దూరదర్శన్ కేంద్రం నుంచి అఫీషియల్గా వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్కి ఏపీ వాళ్ళే కాకుండా తెలంగాణ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనకి చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మీకు 1 by 1 ఆ పోస్టుల డీటెయిల్స్ని చెప్తాను. మీరు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ వేకెన్సీస్కి అప్లై చేసుకోండి. ఫస్ట్ వేకెన్సీ వచ్చేసి తెలుగు న్యూస్ రీడర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి వచ్చేసి 21 నుంచి 40 years లోపు ఏజ్ ఉండాలి. ఫ్రెషర్స్కి అయితే మీకు ఎవ్రీడే 1,875 రూపీస్ అనేది పే చేస్తారు. ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకైతే 2,400 రూపీస్ అనేది పే చేస్తారు ఎవ్రీడే కూడా. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఎసెన్షియల్ అని చెప్పేసి ఇచ్చాడు, అలాగే ప్రిఫరబుల్, డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాత్రమే చూడండి, మీరు ఏదైనా డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ మీరు లోకల్ లాంగ్వేజ్ ఏదైతే మనకి తెలుగు ఉంటుందో తెలుగుకి సంబంధించి మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అలాగే మీకు ఫేస్ అనేది కెమెరా ఫ్రెండ్లీగా ఉండాలి. అలాగే మీకు వాయిస్ అనేది మంచి క్వాలిటీగా బ్రాడ్కాస్టింగ్కి సూట్ అయ్యేలా ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అలాగే మీరు వర్డ్స్ని కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ చేయాలి. అసెంట్ అండ్ మాడ్యులేషన్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. అలాగే మన యొక్క ఇండియన్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కరెంట్, రీజనల్, అలాగే ఇండియన్ అండ్ ఫారెన్ అఫైర్స్కి సంబంధించి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఇది మనకి రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ తెలుగు న్యూస్ రీడర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి. అలాగే మనకి నెక్స్ట్ వేకెన్సీస్ వచ్చేసి ఉర్దూ లాంగ్వేజ్కి సంబంధించి కూడా ఉన్నాయి. సో ఉర్దూ లాంగ్వేజ్కి సంబంధించి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉర్దూ న్యూస్ రీడర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి వీడియో ఎడిటర్స్. సో మనకి వీడియో ఎడిటర్కి సంబంధించి తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజెస్కి సంబంధించి అవైలబుల్లో అయితే ఉన్నాయి. 21 నుంచి 50 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవ్రీడే కూడా మీకు 1,500 రూపీస్ అనేది పే చేస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 అనేది పాస్ అయ్యి ఉండి, డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఫిల్మ్ అండ్ వీడియో ఎడిటింగ్లో చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్. 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది రిలవెంట్ ఫీల్డ్లో అంటే వీడియో ఎడిటింగ్లో ఉండాలి. నెక్స్ట్ మనకి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్స్. సో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్కి సంబంధించి తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజెస్కి సంబంధించి 25 నుంచి 50 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయ్యి ఉండి, జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ లేదా డిప్లొమా చేసిన వాళ్ళు, అలాగే మీకు అట్లీస్ట్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ పోస్టులకి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ మనకి కాపీ ఎడిటర్స్. సో కాపీ ఎడిటర్కి సంబంధించినటువంటి పోస్టులకేమో ఎవ్రీడే కూడా మీకు 1,500 రూపీస్ అనేది పే చేస్తారు. 21 నుంచి 50 years లోపు అప్లై అయితే చేసుకోవచ్చు. డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. దాంతోపాటుగా మీకు జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్స్కి సంబంధించి డిగ్రీ లేదా డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి అసిస్టెంట్ వెబ్సైట్ ఎడిటర్ అండ్ తెలుగు అండ్ ఉర్దూకి సంబంధించి దీనికి కూడా మనకి 21 నుంచి 50 years డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండి, జర్నలిజం అలాగే మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ లేదా డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ లేకుండా పర్వాలేదన్నమాట. 2,100 రూపీస్ ఎవ్రీడే కూడా మీకు పర్ షిఫ్ట్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. అలాగే బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్. సో బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్ పోస్టులకి 21 నుంచి 50 years లోపు అప్లై అయితే చేసుకోవచ్చు.
ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండి టీవీ అండ్ రేడియో ప్రొడక్షన్లో డిగ్రీ లేదా డిప్లొమా చదివిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. 1500 రూపీస్ అనేది పే చేస్తారనమాట. ఇవన్నీ కూడా మనకి ప్రజెంట్ రిక్రూట్మెంట్ చేసినటువంటి వేకెన్సీస్. ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ పోస్టులు అయితే కాదు. సో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ప్రజెంట్ టెంపరీ పద్ధతిలో అయితే వీళ్ళు భర్తీ అయితే చేస్తున్నారు. సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు మ్యాక్సిమం 7 months కంపల్సరీగా వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మీరు వర్క్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు మ్యాక్సిమం. నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్స్ ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళ యొక్క అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా మీకు ఈ రిక్రూట్మెంట్కి సెలెక్షన్ అనేది చేస్తారు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అది జరిగింది. సో రిక్రూట్మెంట్కి సంబంధించి మనము ఏ విధంగా అప్లై చేయాలి ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్గా అయితే చూద్దాము. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఎక్కువ టైం అయితే లేదు, 15th December మాత్రమే అప్లై చేయడానికి. సో మీరు అప్లికేషన్స్ వచ్చేసి మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి ఇవ్వచ్చు, లేదంటే ఆన్లైన్లో మనకి ఆన్లైన్ ఫామ్ సబ్మిట్ చేయొచ్చు, లేదంటే స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించవచ్చు, ఈమెయిల్ ద్వారా కూడా అప్లికేషన్ అనేది పంపించవచ్చు. కాబట్టి మీకు నచ్చినటువంటి ప్రాసెస్ అనేది ఫాలో అయ్యి మీరు ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో మనకి వాళ్ళు చాలా ఆప్షన్స్ ఇచ్చారు, మీకు నచ్చిన ఆప్షన్ ఫాలో అవ్వండి. మనకి ఈమెయిల్ చేయొచ్చు, లేదు అంటే మనకి గూగుల్ ఫామ్ లింక్ ఇచ్చారు, ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయొచ్చు. వీలైతే మీకు పోస్టల్ అడ్రస్ కూడా ఇచ్చారు, ఆ పోస్టల్ అడ్రస్కి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ వాళ్ళకి పంపించచ్చు అనమాట. సో మీరు ఏం చేయాలంటే మనకి ఒక అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, చూపిస్తాను. సో ఈ పేజ్ ఉంది కదా, దీన్ని ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి అప్లికేషన్ ఫామ్. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ అయితే తీసేసుకొని ఇందులో మీరు మీ యొక్క ఫోటో అనేది అతికించేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా రాసేసి అప్లికేషన్ ఫామ్తో పాటుగా మిగతా ఎడ్యుకేషనల్ ఒరిజినల్స్ అన్ని స్కాన్ చేసి మీరు పీడిఎఫ్ అనేది వాళ్ళకి ఇచ్చినటువంటి ఈమెయిల్కి పంపండి. అలాగే గూగుల్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. లేదు మాకు వీలవుతలే అనుకుంటే పోస్ట్ ద్వారా కూడా అప్లికేషన్ అయితే పంపించవచ్చు. పోస్ట్లో పంపేటప్పుడు మాత్రం ఒరిజినల్స్ అయితే పంపదు, జిరాక్స్ మాత్రమే పంపించాలి. స్కాన్ చేసి మెయిల్ చేసేటప్పుడు మాత్రం మీరు ఆన్లైన్లో ఒరిజినల్స్ అనేవి స్కాన్ చేసి మెయిల్ చేయాలన్నమాట. సో ఇది మనకి ఇక్కడ ప్రాసెస్ అయితే ఇచ్చారు. మీరు ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేసుకొని ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసేసేయండి. ఫ్రెండ్స్, ఇది మనకి దూరదర్శన్ నుంచి రిలీజ్ అయినటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ వాళ్ళు వీలైనంత తొందరగా అన్ని డీటెయిల్స్ అవి చెక్ చేసుకుని రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయండి. సో మీకు మోస్ట్లీ ఇంటర్వ్యూ ద్వారానే సెలెక్షన్ చేసే అవకాశం అనేది ఉంది. రిటర్న్ టెస్ట్ కూడా పెట్టవచ్చు, ఒకవేళ ఎక్కువ అప్లికేషన్స్ వస్తే ఎగ్జామ్ అనేది పెట్టచ్చు. లేకపోతే మాత్రం మీకు డైరెక్ట్గా స్కిల్ టెస్ట్ పెట్టేసి గ్రూప్ డిస్కషన్ కండక్ట్ చేసి 1-on-1 ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేసేసి సో మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ చేసే అవకాశం ఉంటుంది. మీకు సెలక్షన్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే పోస్టులను బట్టి మీకు ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషన్సే టెస్ట్ చేస్తారు. ఆ విధంగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మనకు ఉన్నటువంటి పోస్టులను బట్టి మీకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి అయితే నోటిఫికేషన్లో ఇచ్చారు. ఎక్కువ టైం అయితే లేదు, మనకి ఆన్లైన్ అప్లై మెయిల్ ద్వారా పంపించవచ్చు, గూగుల్ ఫామ్ కూడా ఫిల్ చేయొచ్చు. కాబట్టి సో ఇంట్రెస్ట్ వాళ్ళన్నీ కూడా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ట్రై చేయండి. సో మనకి క్యాజువల్ రిక్రూట్మెంట్ ఇది, అంటే మనకి వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ప్రజెంట్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు, పర్మనెంట్ అయితే కాదు. సో మీకు అన్ని డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే అప్లై చేయండి. మనకి జాబ్ పోస్టింగ్ మన హైదరాబాద్లోనే ఉంటుంది కాబట్టి సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రం మిస్ చేసుకోకండి. ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్స్ రిలేటెడ్గా నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.